ఇండియన్ పాలిటీ రోజుకో ఆర్టికల్లో భాగంగా ఈరోజు ఆర్టికల్ 4 గురించి డిస్కస్ చేసుకుందాం. ఆల్రెడీ మనం ఆర్టికల్ 1, ఆర్టికల్ 2, ఆర్టికల్ 3కి సంబంధించినటువంటి అంశాల గురించి క్లియర్గా డిస్కస్ చేసుకున్నాం. ఆల్రెడీ దానికి సంబంధించినటువంటి వీడియోస్ కూడా మన ఛానల్లో అవైలబుల్గా ఉన్నాయి. ఇఫ్ ఇన్ కేస్ ఎవరైనా చూడకపోతే చూడండి. ఈరోజు మెయిన్గా ఆర్టికల్ 4 గురించి డిస్కస్ చేసుకుందాం. ఆర్టికల్ 4లో ఏముందంటే రాష్ట్రాల పునర్వ్యవస్థీకరణ తర్వాత సంభవించే తదుపరి పరిణామాల గురించి వివరిస్తుంది. అంటే స్టేట్స్ బైఫర్కేషన్ అయిపోయిన తర్వాత ఏ విధమైనటువంటి పరిణామాలు ఉంటాయి అనే దాని గురించి మనకి ఆర్టికల్ 4 అనేది తెలియజేస్తుంది. ఫర్ ఎగ్జాంపుల్ స్పెషల్ స్టేటస్ కావచ్చు, స్పెషల్ ప్యాకేజ్ కావచ్చు, లేదంటే ఇఫ్ ఇన్ కేస్ ఏవైనా ఎక్సెప్షన్స్, ఇన్సెంటివ్స్ ఇటువంటి వాటి మీద ఎవరు చట్టాలు చేస్తారు? పార్లమెంట్ కదా చట్టాలు చేస్తుంది. సో ఈ విధమైనటువంటి అంశాల మీద పార్లమెంటు చట్టాలు చేయవచ్చు. సో దట్ ఆర్టికల్ 2 అలానే ఆర్టికల్ 3 ప్రకారం ఏదైనా సవరణ చేసినప్పుడు ఆర్టికల్ 2 అలానే ఆర్టికల్ 3 ప్రకారం ఏదైనా అమెండ్మెంట్ చేసినప్పుడు షెడ్యూల్ 1 అలానే షెడ్యూల్ 4లో పేర్కొనబడినటువంటి అంశాలు ఏవైతే ఉన్నాయో ఆటోమేటిక్గా చేంజ్ అవ్వడం జరుగుతుంది. సో ఇఫ్ ఇన్ కేస్ ఆర్టికల్ 2 అండ్ ఆర్టికల్ 3లో మనకి ఏవైనా అమెండ్మెంట్స్ వచ్చాయంటే ఆటోమేటిక్గా షెడ్యూల్ 1 అలానే షెడ్యూల్ 4లో కూడా చేంజెస్ అనేవి వస్తాయి. ఇందుకోసం ప్రత్యేకంగా పార్లమెంటు చట్టాలు చేయాల్సినటువంటి అవసరం లేదు. సో దట్ ఆర్టికల్ 2 అండ్ 3లో ఏవైనా మార్పులు వస్తే దానికి అనుగుణంగా షెడ్యూల్ 1 మరియు 4లో కూడా చేంజెస్ వస్తాయి. దీనికి సంబంధించి పార్లమెంట్ ప్రత్యేకంగా చట్టాలు చేయాలంటే అవసరం లేదు. అలానే ఆర్టికల్ 2, 3 ప్రకారం ఏ సవరణ చేసినా తదనుగుణంగా మనం ఇందాక చెప్పినట్టే షెడ్యూల్ 1 అలానే షెడ్యూల్ 4లోని అంశాలు కూడా మార్పుకు గురవుతాయి. సో ఇదంతా కూడా మనకి ఆర్టికల్ 4లో చెప్పబడినటువంటి అంశాలు. ఇక్కడ ఏమున్నాయంటే ఆర్టికల్ 2 అలానే ఆర్టికల్ 3 ప్రకారం ఏవైనా చేంజెస్ తీసుకొస్తే షెడ్యూల్ 1 అలానే షెడ్యూల్ 4లో కూడా చేంజెస్ వస్తాయి అని చెప్పారు. దీంతోపాటు ఆర్టికల్ 4 క్లాస్ 2లో ఏమున్నదంటే ఆర్టికల్ 2 అలానే ఆర్టికల్ 3 ప్రకారం ఇఫ్ ఇన్ కేస్ ఏవైనా అమెండ్మెంట్ చేస్తే వాటిని కాన్స్టిట్యూషనల్ అమెండ్మెంట్గా పరిగణిస్తారా లేదంటే కాన్స్టిట్యూషనల్ అమెండ్మెంట్స్గా పరిగణించరు. దానికి గల కారణం ఏంటి? ఆర్టికల్ 2 అలానే ఆర్టికల్ 3 అనేది సింపుల్ మెజారిటీ ద్వారానే మనకి బిల్స్ అనేవి పాస్ అవుతాయి. సాధారణ మెజారిటీని పాటించడం వలన ఆర్టికల్ 3 అలానే ఆర్టికల్ 3 ప్రకారం ఏ సవరణ చేసినా అది కాన్స్టిట్యూషనల్ అమెండ్మెంట్గా పరిగణించరు. ఈ అంశాలన్నీ కూడా మనకి ఆర్టికల్ 4 క్లాస్ 2లో చెప్పడం జరిగింది. అంటే రాష్ట్రాల ఏర్పాటుకు అలానే పునర్వ్యవస్థీకరణకు సంబంధించినటువంటి ఏవైతే అంశాలు ఉంటాయో వాటికి రాజ్యాంగ సవరణ తప్పనిసరి కాదంటే రాజ్యాంగ సవరణ తప్పనిసరి కాదు. సో ఇది ఆర్టికల్ 4 క్లాస్ 1 అలానే ఆర్టికల్ 4 క్లాస్ 2కి సంబంధించినటువంటి అంశాలు. అయ్యో అందరికీ అర్థమైంది అనుకుంటున్నా. సో దీంతో పాటుగానే ఆల్రెడీ మనం ఆర్టికల్ 1 అలానే ఆర్టికల్ 4 వరకు డిస్కస్ చేసుకున్నాం. ఈ టాపిక్లోనే మనకి ఇంకా ఏ విధమైనటువంటి ఎగ్జాంపుల్స్గా లేదంటే ఇంకా ఏ విధంగా క్వశ్చన్స్ ఫ్రేమింగ్ ఉంటాయి అనే దాని గురించి కూడా చూడండి. ఫర్ ఎగ్జాంపుల్ స్టేట్ రీఆర్గనైజేషన్ కమిషన్ అంటే ఫజల్ అలీ కమిషన్ గురించి కావచ్చు, ఎస్కే తార్ కమిషన్ కావచ్చు, ఈ అంశాల గురించి అడుగుతూనే 1956 నుంచి 2014 వరకు స్టేట్స్ అనేవి ఏ విధంగా ఫార్మేషన్ అయ్యాయి అనేది కూడా మనకి చాలా ఇంపార్టెంట్. సో ఈ అంశాలన్నీ కూడా క్రోనలాజికల్ ఆర్డర్గా గుర్తుపెట్టుకోండి. 1956 నుంచి స్టిల్ 2026 వరకు స్టేట్స్ అనేవి యూనియన్ టెరిటరీస్ అనేవి ఏ విధంగా ఫార్మేషన్ అయ్యాయి, దీంతోపాటు ఏ ఇయర్లో ఫామ్ అయ్యాయి, ఏ డికేడ్లో ఏ దశాబ్దంలో ఫామ్ అయ్యాయి, దానికి సంబంధించినటువంటి ఏవైనా రాజ్యాంగ సవరణలు కాన్స్టిట్యూషనల్ అమెండ్మెంట్స్ ఉంటే వాటిని కూడా చూసుకోండి. ఇఫ్ ఇన్ కేస్ మీరు ప్రత్యేకంగా గ్రూప్ 1 మెయిన్స్ పాయింట్ ఆఫ్ వ్యూలో చదవాలి అనుకుంటే మనకి ప్రత్యేకంగా స్పెషల్ స్టేటస్ కావచ్చు, స్పెషల్ ప్యాకేజ్ సంబంధించినటువంటి అంశాలు అయితే చూసుకోండి. ఎందుకంటే మనకి స్టేట్ రీఆర్గనైజేషన్ అయిన తర్వాత స్టేట్ బైఫర్కేషన్ అయినాక ప్రత్యేకంగా స్పెషల్ స్టేటస్ ఇస్తామనేసి కేంద్ర ప్రభుత్వం చెప్పింది. హౌఎవర్ స్పెషల్ స్టేటస్ అయితే ఇవ్వలేదు. ఆ తర్వాత దానికి అనుగుణంగా చాలా వరకు మూమెంట్స్ కూడా తీసుకొచ్చింది రాష్ట్ర ప్రభుత్వం కావచ్చు, లేదంటే మిగతా రాజకీయ పార్టీలు కూడా. కాబట్టి ప్రత్యేక హోదా అంటే ఏంటి, దానివల్ల ప్రయోజనాలు ఏంటి, ఇటువంటి సంబంధిత అంశాలు అయితే చూసుకోండి, అది సరిపోతుంది. దీంట్లో ముఖ్యంగా ఆర్టికల్ 4 అంటే ఏంటి, దీంతోపాటు స్టేట్స్ అనేవి ఏ విధంగా ఫార్మేషన్ అయ్యాయి 1956 నుంచి 2025 వరకు, దానికి సంబంధించినటువంటి ఇయర్స్, ఏ డికేడ్లో ఎన్ని స్టేట్స్ కొత్తగా ఫార్మేషన్ అయ్యాయి, అలానే ఏ రాష్ట్రం నుంచి ఏ రాష్ట్రం కొత్తగా ఏర్పడింది. ఫర్ ఎగ్జాంపుల్ ఏపీ నుంచి తెలంగాణ ఎలా ఏర్పడిందో అలానే మహారాష్ట్ర నుంచి ఏ విధమైనటువంటి స్టేట్స్ ఫామ్ అయ్యాయి, గుజరాత్ నుంచి కావచ్చు, లేదంటే పంజాబ్ నుంచి, నార్త్ ఈస్టర్న్ స్టేట్స్, ఈ విధంగా ఏ స్టేట్ నుంచి ఏ స్టేట్ ఫామ్ అయింది, ఏ ఇయర్లో ఫామ్ అయింది, దానికి సంబంధించి రాజ్యాంగ సవరణలు ఉంటాయి అది చూడండి. అలానే ఏ దశాబ్దంలో దానికి సంబంధించినటువంటి స్టేట్స్ ఉన్నాయి అనేది కూడా చూసుకోండి. అయ్యో అందరికీ అర్థమైంది అనుకుంటున్నా. సో రేపటి నుంచి మనం సిటిజన్షిప్కి సంబంధించినటువంటి అంశాల గురించి ఆర్టికల్ 5 to 11కి సంబంధించినటువంటి అంశాల గురించి డిస్కస్ చేసుకుందాం. అంటిల్ దెన్ స్టే ట్యూన్, టేక్ కేర్, బాయ్.